హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ డేట్స్ వచ్చేసి జూలై 14 నుంచి జూలై 20 వరకు సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట. ఓకేనా, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ మనకి ఎన్ఆర్ఐ గురించి అండ్ ఈపీఎఫ్ గురించి, అలాగే ఎస్పెషల్లీ ఇంకా వచ్చేసి క్రెడిట్ స్కోర్ గురించి ఎలా పెంచుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇచ్చారు. మనం డిస్కస్ చేసుకుందాము. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీ వీడియోలో లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో మనకి ఇలాంటి కంటెంట్ ఎవరు చేయట్లేదు, ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనే ప్రీమియం కంటెంట్ మీకు ఫ్రీగా కూడా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉండదు. చాలా ప్రీమియం కంటెంట్. ఎవ్రీ మండే ఇది మనకు వస్తుంది. నేను ఎవ్రీ మండే నేను ఈవినింగ్ మీకు పోస్ట్ చేస్తాను ఈ ఆర్టికల్ కంప్లీట్లీ అనాలిసిస్ చేసి. సో ఈవెన్ దో మీరు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అందరూ కూడా మాకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ అందర్స్ కూడా ఇక్కడ నుంచే డాటా ఆర్టికల్ తీసుకుంటారు. డాటా పాయింట్స్ తీసుకొని మనకి ఒక చిన్న చిన్న పాయింట్స్లో మనకి చెప్తారనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి జనరల్గా చదవాలంటే 45 minutes నుంచి 1 hour టైం పడుతుంది. కాకపోతే నేను ఓన్లీ సింపుల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో కేవలం 10 minutes బిలో లోపు మీకు సింపుల్గా అనాలిసిస్ చేసి, సో కంపల్సరీ మీ అందరికి ఉపయోగపడుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఛానల్ మిస్ అవ్వచ్చు. అందుకే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ వచ్చేసి ఎన్ఆర్ఐ కమ్మింగ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ అనేది మనకి ఇండియా వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఒక కవర్ స్టోరీ అనేది మనకి ఇచ్చారనమాట ఈ వారంలో. ఓకేనా, ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్స్ ఇండియా అనమాట. ఓకేనా, ఇండియా వాళ్ళే కాకపోతే ఫారెన్కి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి లైక్ జాబ్స్ చేయడం కానీ స్టడీ చేయడం కానీ అక్కడ కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ ఇండియాకి వస్తారు కదా, వాళ్ళు జనరల్గా మనకి ఎన్ఆర్ఐస్ అంటారనమాట. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ అనేది ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు. బేసికల్గా ఇక్కడ రీజన్స్ చూసుకున్నట్లయితే ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ పేరెంట్స్కి దగ్గరగా ఉండాలి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్తో వాళ్ళు అబ్రాడ్ని వదిలేసి మన ఇండియా రావడం జరుగుతుంది. అలాగే ఇంకా కొంతమంది అంటే ఎలాగంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని, మనకి ఇండియాలో అయితే మంచి స్టార్టప్ పెట్టి మన కంట్రీకి సర్వ్ చేద్దామని ఆ ఉద్దేశంతో వస్తున్నారు. ఇంకొందరు చూసుకున్నట్లయితే ఫారెన్లో మనకి అబ్రాడ్లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది, ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువైపోతుంది, లైఫ్ స్టైల్ చాలా ఎక్కువైపోతుంది అని చెప్పేసి కూడా మనకి కొంతమంది రావడం జరుగుతుందన్నమాట. కానీ వచ్చాక ఇక వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అంటే చూసుకున్నట్లయితే ఇండియన్ లైఫ్ స్టైల్ అనేది వెంటనే అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుందన్నమాట. సో వాళ్ళు ఆ ఛాలెంజెస్ కానీ ఫేస్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇండియాలో ఏంటంటే కొంచెం లోయర్ శాలరీస్, అబ్రాడ్లో అంటే మనకి చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి కదా, మన ఇండియాకి అయితే కొంచెం లోయర్ శాలరీస్ అండ్ ఇన్ఫ్లేషన్ కూడా మనకి ఇండియాలో ఎక్కువనే ఉంటుంది కంపేర్ టు అబ్రాడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యాక్స్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మన కవర్ స్టోరీలో మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యాక్స్ రిలేటెడ్గా మీకు ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి, ఎలాంటి నాన్ ట్యాక్సెస్ పడతాయి అని మరి చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ కదా, ఇక్కడ ఇండియాకి వచ్చాక ఆర్ఎన్ఓఆర్ అని ఉంటుంది, అంటే రెసిడెంట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అని చెప్పేసి మనకు ఒక స్లాబ్ ఉంటుంది. దీని తర్వాత మీరు రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్ అవుతారనమాట. అప్పుడు మీరు ట్యాక్స్ ఇస్తారు అండ్ ఇండియన్ రెసిడెంట్ కిందకి వస్తారనమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఇండియాస్లో మనకి కొన్ని డేస్ అనేది స్టే చేయాలి. అట్లీస్ట్ మీరు 182 days ఇన్ దట్ ఫినాన్షియల్లీ స్టే చేస్తే దెన్ యూ విల్ బీ యాజ్ అ రెసిడెన్సీ స్టేటస్ ఇంటూ ఆర్ఓఆర్, అంటే రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ కిందకి మనకి కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ట్యాక్సెస్ దాని రిలేటెడ్గా మనకి స్లాబ్స్ ఉంటాయి అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చే వరకు మీ ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ లైక్ మీ అసెట్స్ కానీ డైవర్సిఫికేషన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనకి ఎమర్జెన్సీ ఫండ్స్ నీడ్ వస్తాయో, దాన్ని ఫినాన్షియల్ ప్లానింగ్ నీడ్ ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి యూ హ్యావ్ టు వెల్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ పర్సనల్ ఫినాన్స్. మంచి మనీ మేనేజ్మెంట్తో ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీకు కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ గెస్ట్ కాలం చూసుకున్నట్లయితే మీకు ఎన్ఆర్ఐకి సంబంధించిన ట్యాక్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఓకేనా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఇండియాకి వస్తారు కదా, ఇండియాకి వచ్చిన ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ట్యాక్స్ రిలేటెడ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని మనం చూసినట్లయితే ఎన్ఆర్ఐస్ మస్ట్ ప్లాన్ రిటర్న్స్ కేర్ఫుల్లీ. బికాస్ అంటే ఎన్ఆర్ఐ చాలా జాగ్రత్తగా మనకు రిటర్న్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే సడన్గా గ్లోబల్ ట్యాక్సెస్ కానీ అవాయిడ్ చేయడానికి, ఎగ్జామ్షన్స్ కానీ
అవన్నీ మనం చూసుకోవడానికి మనకి ముందుగానే జాగ్రత్తగా కేర్ఫుల్గా మనకి ట్యాక్సెస్ అనేది ఒక ప్రాపర్ సర్టిఫైడ్ సిఏతోని మనము ట్యాక్సెస్ అనేది ఫైల్ చేసుకోవాలి. అంతేగాని మనం ఓన్గా మనకి ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక ప్రొఫెషనల్ ఉంటారు, ఒక మెంటర్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే హీ విల్ గైడ్ యూ హౌ ద థింగ్స్ విల్ గో ఆన్, హౌ ద యువర్ ఇన్కమ్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ యూ కెన్ ఎగ్జామ్స్ ట్యాక్సెస్ అనేది మనకి ఆ మెంటర్ అనేది గైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యాక్స్ స్టేటస్ కానీ ట్యాక్స్ మనం ఎలా కట్టాలి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇట్ డిపెండ్స్ అపాన్ మన అబ్రాడ్ నుంచి మనకి ఇండియా వచ్చేసి ఎన్ని రోజులు మనం ఇండియాలో ఉంటున్నాము, హౌ మెనీ డేస్ యూ హ్యావ్ బీన్ ఇండియా అనేది బట్టి మనకి ట్యాక్సేబులా కాదా, ఎగ్జామ్షన్ ఉంటుందా, నాన్ ట్యాక్సేబులా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి మీ ఉన్న అసెట్స్ కానీ అకౌంట్స్ కానీ కంప్లీట్లీ అన్నీ ఓవర్లుక్ చేసేసి దాని తగ్గట్టు మనకి ట్యాక్సేబుల్ నాన్ ట్యాక్సేబుల్ ఎగ్జామ్స్లో దాన్ని బట్టి స్లాబ్స్ అనేది డివైడ్ అవుతాయి అనమాట. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ అంటే రెసిడెంట్ బట్ నాన్ ఆర్డినరీ రెసిడెంట్స్, ఇట్ గివ్స్ యూ 2 to 3 years వరకు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, విత్ ఇన్ 2-3 years లోపు అనేది మీకు ఫారిన్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది ఆర్ఓఎన్ఆర్ స్టేటస్లో ఉన్నప్పుడు. అండ్ యూ షుడ్ మస్ట్ రిపోర్ట్ ఆల్ ఫారిన్ అసెట్స్ అనమాట. ఓకేనా, మనకి ఎప్పుడైనా ఎన్ఆర్ఐస్ మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు అయితే మన ఫారెన్లో మీకు ఏమేమి అసెట్స్ ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా మీరు ట్యాక్స్ ఫైలింగ్లో చూపించాలి. వన్స్ యూ బికేమ్ ఏ ఇండియన్ రెసిడెంట్స్ అనమాట, మళ్ళీ ఫుల్లీ రెసిడెంట్స్గా మారిపోయినప్పుడు యూ హ్యావ్ టు కంప్లీట్లీ డిస్క్లోజ్ ఆల్ ద అసెట్స్ అని చెప్పేసి చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే యూజ్ DTAA అంటే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మీరు ఫారెన్ అండ్ ఇండియాలో డబుల్ ట్యాక్సెస్ కట్టకుండా ఈ అగ్రిమెంట్ ద్వారా మనము డబుల్ ట్యాక్సెస్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ప్లానింగ్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే హాలిడేస్ గురించి ఇచ్చారు, లైక్ ట్రిప్స్ గురించి, హాలిడేస్ గురించి. ఒక ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఇండివిజువల్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఒక వెకేషన్స్కి వెళ్ళాలని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు అనమాట. ట్రావెలింగ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ ఇన్ హౌస్ హోల్డ్ అని చెప్తున్నారు. అంటే ట్రావెలింగ్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ అండ్ సమ్ వాట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉండేది. అండ్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ టు ఎక్స్పీరియన్స్ ఆల్ థింగ్స్ ఇన్ ద లైఫ్. కాబట్టి ఈ వెకేషన్స్ అనేది హాలిడేస్ అని ఎలా బెటర్గా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ అడ్వైజర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్ ద్వారా బడ్జెట్ ట్రావెలింగ్ చేయండి, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కానీ బడ్జెట్ ట్రావెలింగ్ ఫ్యామిలీతో బడ్జెట్ ట్రావెలింగ్ చేసినప్పుడు మీకు మీ పర్సనల్ ఫినాన్సెస్ మనీ మేనేజ్మెంట్ అని పెద్ద ఇంపాక్ట్ కాకుండా ఉంటాయి, మీకు ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంతేగాని ఎక్స్పెన్సెస్కి లగ్జరీకి వెళ్ళినట్లయితే మీకు సంవాట్ మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డోంట్ బారో ఫర్ వెకేషన్స్ అంటే లోన్స్ కానీ ఇలాంటి లోన్స్ కానీ క్రెడిట్ లోన్స్ కానీ షార్ట్ టర్మ్ లోన్స్ కానీ అలాంటివి తీసుకోకుండా మీకు బడ్జెట్లు ప్లాన్ చేసినప్పుడైతే లగ్జరీగా పోకుండా మీరు దెన్ విల్ బి ఏ బెటర్ క్వాలిటీ మనీ మేనేజ్మెంట్ అవుతుంది. ఆల్సో కవరింగ్ విత్ హాలిడేస్ అండ్ అబ్రాడ్ వెకేషన్స్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీరు వెకేషన్స్కి వెళ్తున్నారో హాలిడేస్కి వెళ్తున్నారో అబ్రాడ్కి వెళ్తున్నారో ఇంక్లూడ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, అందరినీ కలుపుకొని వెళ్ళండి. అండ్ ఓవర్ స్పెండింగ్ చేయకండి. ఏంటంటే షాపింగ్ దగ్గర అక్కడ ఇక్కడ ఓవర్ స్పెండింగ్ చేయకుండా కొంచెం మీ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ ఆ నేచర్ కానీ అక్కడ ఉన్న థింగ్స్ కానీ అక్కడ ఉన్న పీపుల్ని కానీ అక్కడ ఉన్న ఫుడ్ని కానీ ఎక్స్పీరియన్స్ చేయండి. అంతేగాని ఎక్కువ షాపింగ్లకు మాత్రం చేయొద్దని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి ఇచ్చారు, అంటే P&L గురించి ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు. మేజర్గా మీరు P&L అనాలిసిస్ చేసేటప్పుడు ఏంటంటే రెవెన్యూస్ అనమాట, రెవెన్యూస్ ఫ్రమ్ ద కోర్ ఆపరేషన్స్ అని టైం టు టైం అవి పెరుగుతున్నాయా లేదా అనేది మనం కంపల్సరీగా చూసుకోవాలి P&L అనాలిసిస్ చేసినప్పుడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వెన్ యూ ఆర్ అనాలిసింగ్ ద P&L స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది మనకి కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అవుతుందా లేదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే EPS ఓకేనా, ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎబిటా అండ్ మార్జిన్స్. ఓకేనా, ఎబిటా అండ్ మార్జిన్స్ అనేది కూడా మనకి ఇక్కడ చూడాలి. ఎబిటా అంటే మనకి ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ అనమాట. ఓకేనా, ఎబిటా అనేది కూడా చూసుకోవాలి. ఎబిటా అన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్న ఒకటే అనమాట. ఇవి కూడా మనకి టైం టు టైం మనకి కన్సిస్టెన్సీగా మనకి ఉన్నాయా లేదా, మార్జిన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది మనం ఇక్కడ దీని ద్వారా ఈ P&L ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే నేను screener.in కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అన్న ఒకటే అనమాట. ఇక్కడ సేల్స్ అనేది కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్
ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా మన కన్సిస్టెన్సీ చూడాలి. ఇన్కమ్ స్టేట్మెంట్స్ అని P&L చూసినప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి సేల్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ అండ్ EPS అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట ఇన్కమ్ స్టేట్మెంట్. ఇవి కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అయినట్లయితే దెన్ ఇట్ విల్ బి ఏ బెటర్ కంపెనీ అండ్ స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీ కాంపిటీటర్స్ కూడా మీరు అనాలిసిస్ చేసినప్పుడు దట్ విల్ బి ఏ బెటర్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ PF గురించి ఇచ్చారు, మనకి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ గురించి ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది యంగ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ అవసరాల కోసం EPFలో మనకి డిపాజిట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే షార్ట్ టర్మ్ అవసరాలు లైక్ ఎందుకంటే EPFలో మనకి ఉమాంగ్ యాప్ ఉంటుంది కదా, ఉమాంగ్ యాప్తోని మనం వెంటనే ఈజీగా విత్డ్రావల్ క్లైమ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఎంప్లాయీస్ కానీ పీపుల్ కానీ మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఆర్టికల్లో ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మీరు షార్ట్ టర్మ్లో మీరు EPFలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, దానికి అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మీ రిటైర్మెంట్ కార్పస్ కాంపౌండింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది విత్డ్రావల్ ఇన్వెస్ట్మెంట్ చేసి విత్డ్రావల్ చేస్తే. సో దానివల్ల మీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీ ఎమర్జెన్సీ ఫండ్ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో కూడా మీకు విత్డ్రావల్ చేసుకుంటూ అంటే షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం విత్డ్రావల్ చేసుకుని ఏమన్నా లోన్స్ పే చేయాలి అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు షార్ట్ టర్మ్ అవసరాలకి ఇబ్బంది అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి అలోక్ రంగనాథ్ అని చెప్పేసి MD and CEO ఆఫ్ ఫ్యూచర్ జనరల్ ఇండియా ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనకి MD and CEO అనమాట. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే ఇప్పటిదాకా మనకి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక సేవింగ్స్ రిలేటెడ్ చేస్తున్నారనమాట. 94% ఆఫ్ ది పోర్ట్ఫోలియో, ఓన్లీ 6% మాత్రమే ఒక ప్యూర్ ప్రొటెక్షన్, ఒక ప్యూర్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లెక్క ప్రొటెక్షన్ లెక్క మాత్రమే తీసుకుంటున్నారు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ప్యూర్ ఎప్పుడైనా కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్యూర్ ప్రొటెక్షన్ కోసమే తీసుకోవాలి. అంతేగాని మనకి ఇక్కడ డాటా ఏం చెప్తుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా చూస్తున్నారంటే ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్లకు కంబైన్ చేస్తున్నారు. సో అలా చూడడం చాలా రాంగ్ అనమాట. సో ఎప్పుడైనా కానీ మనకి ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రొటెక్షన్ వైజ్గానే చూసుకోవాలి. అప్పుడే మీరు మీ పర్సనల్ ఫినాన్సెస్ కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కానీ ఇది ఇంతవరకు తీసుకునే ఇన్సూరెన్స్లు వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఎలా ఉన్నాయంటే ఈక్విటీ సేవింగ్స్ లైక్ సేవింగ్స్ స్కీమ్స్ పోర్ట్ఫోలియోస్ లాగా ఉన్నాయి. సో యాజ్ పర్ ద డాటా ఏం చెప్తున్నారంటే అలా ఉన్నాయని చెప్తున్నారు. అంటే యాజ్ పర్ ద డాటా 94% ఆఫ్ పోర్ట్ఫోలియో ఆఫ్ ద లైఫ్ బిజినెస్ ఈజ్ సేవింగ్స్ అని చెప్తున్నారు. అంటే విచ్ ఈజ్ లైక్ ట్రెడిషనల్ అండ్ యూనిట్ లింక్డ్ పాలసీస్ లాగా అనమాట. సో ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లాగా అనమాట. సో ఓన్లీ 6% పీపుల్ మాత్రం ఒక ప్యూర్ ప్రొటెక్షన్ లెక్క చూస్తున్నారు అని చెప్పేసి ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కంబైన్ చేయకూడదు, దట్ ఈస్ ద మెయిన్ రూల్ అనమాట. సో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు యూ షుడ్ థింక్ ఓన్లీ ప్రొటెక్షన్ వైజ్ అనమాట, అది ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రెడిట్ స్కోర్ గురించి ఇచ్చారు. 5 ways to boost your credit score అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రియారిటైజ్ యువర్ టైమ్లీ ఫుల్ పేమెంట్స్, అంటే టైం టు టైం మీరు ఫుల్గా పేమెంట్స్ చేశారా లేదా. ఓకేనా. అండ్ మీరు లోన్స్ కూడా ఎక్కువ రిపీటెడ్గా మీరు దాని మీద EMIs మీద డిపెండ్ అవ్వకుండా మీరు చాలా తక్కువ లోన్స్ తీసుకున్నారా, అంటే లిమిట్లో మీ ఇన్కంలో లిమిట్లో ఉన్నాయా లేదా. అండ్ క్రెడిట్ యూటిలైజేషన్ కూడా ఎప్పుడు కూడా 30% బిలో ఉంచుకోవాలి. అండ్ టైం టు టైం మీ లోన్స్ అనేది స్ట్రాటజిక్గా టైం టు టైం పే చేసుకుంటూ టైం టు టైం మీరు సిబిల్ స్కోర్ ట్రాక్ చేసుకుంటూ అండ్ అన్నెసెసరీ EMIs అవాయిడ్ చేసుకుంటూ అండ్ ఎప్పుడైనా కానీ సెక్యూర్ లోన్స్, ఓకేనా, సెక్యూర్ లోన్స్ ఇట్లా టైం టు టైం మనకి ప్రిఫర్ చేసినట్టయితే కంపేర్ టు అన్సెక్యూర్ లోన్స్ దట్ విల్ బి బెటర్ స్కోర్ అండ్ బూస్ట్ యువర్ స్కోర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ హూఎవర్ స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ ఏంటంటే మనకి వాళ్ళ పేరు మీద ఎలాంటి లోన్స్ ఉండవు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే క్రెడిట్ స్కోర్ కావాలంటే FD క్రెడిట్ స్కోర్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మీ పేరు మీద లోన్ ఏమన్నా ఉన్నట్లయితేనే దాని తర్వాతనే మీకు సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు సిబిల్ స్కోర్ జనరేట్ అవ్వాలంటే మీరు ఒక FD క్రెడిట్ కార్డు తీసుకున్నట్లయితే ఒక చిన్న మినిమం అమౌంట్ 5,000 నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది. 5,000 నుంచి మీరు బ్యాంక్ అంటే అది మీకు క్రెడిట్ కార్డు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాంట్లో మీకు ఎంతో కొంత ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుని దాని మీద ఒక 80 to 90% అనేది మీకు లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది టైం టు టైం మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని టైం టు టైం కరెక్ట్గా EMI పే చేస్తే మీకు వితిన్ 6 monthsలో మీ సిబిల్ స్కోర్ అనేది చాలా మంచిగా గ్రో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూసుకునేది అయితే ఇక్కడ ట్రెండ్ మ్యాప్ ఇచ్చారు. ట్రెండ్ మ్యాప్లో ఏంటంటే రీసెంట్గా మనం లాస్ట్ 10 yearsతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈక్విటీ మిడ్ క్యాప్ అండ్
గోల్డ్ అనేది చాలా ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చాయి. ఈక్విటీ మిడ్ క్యాప్ వచ్చేసి లాస్ట్ 10 yearsలో 16% CAGR ఇచ్చారు. వేరాజ్ గోల్డ్ వచ్చేసి అరౌండ్ 14% CAGR అనేది మనకి డెవలప్ చేసింది అనమాట. అండ్ వేరాజ్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే అరౌండ్ 5.2% అనేది మనకి ఇక్కడ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ 2025లో ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అనేది మనకి అండర్ ప్రెజర్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే డ్యూ టు ద ఎర్నింగ్ స్లో డౌన్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. బట్ బేసికల్లీ ఇది అనేది టెంపరీ మనకి డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు. బట్ ఈవెన్చువల్లీ మనకి బిజినెస్ కంపెనీలో బిజినెస్ ప్రాఫిట్స్లో మనకు వచ్చినాయి అంటే దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ గోయింగ్ టు రివార్డ్ యూ ఇన్ లాంగ్ టర్మ్ వెల్త్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనం అసెట్ క్లాసెస్ ఎలా మనకి ఓవర్ ద లాంగ్ టైం పీరియడ్లో ఎలా పర్ఫామ్ అయ్యాయి, గోల్డ్ ఎలా పర్ఫామ్ అయింది, సిల్వర్ ఎలా పర్ఫామ్ అయింది, గవర్నమెంట్ సెక్యూరిటీస్, అలాగే డెప్ట్, రియల్ ఎస్టేట్, మనకి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రెండ్ మ్యాప్ ద్వారా. సో లాంగ్ టర్మ్లో అయితే మనం దీని ద్వారా మళ్ళీ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే లాంగ్ టర్మ్లో అయితే ఈక్విటీ అనేది ఎప్పుడు అవుట్ పర్ఫార్మింగ్ చేస్తుంది. ఈక్విటీ అనేది ఎవర్ గ్రీన్ అసెట్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట డేటా ద్వారా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే మీరు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.